నమస్తే అండి. నమస్తే అండి. నిన్న ఆసరాకు 1480 కోట్లు జగన్ గారు రిలీజ్ చేశారని చెప్తున్నారు. అలాగే మరి జగనన్న గారు రిలీజ్ చేసిన పథకాల్లో జగనన్న విద్యా దీవెన, చేయూత, ఈబీసీ ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అవి ఇదివరకే ఎలక్షన్ ముందే జరగాలండి. ఈ నిమ్మగడ్డ రమేష్ అన్నవాడు చంద్రబాబు అనుచరులు ఉన్నారు కదండి, వాళ్ళ వల్ల ఆగిపోయాయండి. ఆ కారణం వల్ల ఇప్పుడు టైం తీసుకుంది, లేకపోతే ఎలక్షన్ ముందు జరిగిపోవాలండి. మరి రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగిందండి? చాలా ప్రశాంతం జరిగిందండి. మా ఏరియా చాలా బాగా జరిగిందండి. 100% కూడా జగన్కే వేసారండి. మరి అలాగే మీ పంచాయతీలోకి వచ్చేసరికి ఎంత మెజార్టీ వస్తుందండి? మాకు 800 మెజార్టీ వస్తుందండి. ఏ పార్టీకి వస్తుందండి మరి 800 మెజార్టీ? వైఎస్ఆర్ పార్టీ అండి. ఓకే. అలాగే మరి ఇచ్చిన మాట తప్పని జగన్పై మీ అభిప్రాయం ఏంటండి? మా మాట అన్నాడంటే చెల్లించుకుంటాడండి. అందువల్ల జగన్ అంటే మేము అందరం ఉంటామండి. మరి ప్రజలు ఏ పార్టీకి ఓట్లేసారు అనుకుంటున్నారు రాష్ట్రం మొత్తం? వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు, ఇంకే పార్టీకి వేస్తారండి. తిన్న వాళ్ళు తెలియదటండి. మరి ఎలక్షన్ కమిషన్ వారు ఈ మధ్య రిలీజ్ చేశారు, మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారని. ఎవరికి వేశారు అనుకుంటున్నారు మీరు? మహిళలు అందరూ జగన్మోహన్ రెడ్డికి వేసారండి. ఎందుకు వేసారండి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మంచి పథకాలు పెట్టాడు కాబట్టి, అనుకున్న మాట ప్రకారం అన్ని ఇంటికి చేరవేస్తున్నారు కాబట్టి దాన్ని పెట్టి ఇంటికి ఆయనకి ఓటేసారండి. ఫైనల్ గా ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? 175 సీట్లు వస్తాయండి జగన్ గారికి. పక్క వైఎస్ఆర్ పార్టీకి జగన్ మళ్ళీ సీఎం మళ్ళీ 10 సంవత్సరాల్లో సీఎం ఆయన చేస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.